హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా మోటివేషనల్గా స్పిరిచువల్గా మారితే మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో చాలా విషయాలు మనకి అందిస్తూ ఉన్నారు. సో ఈరోజు మళ్ళీ స్టూడియోకి వచ్చేసారు. ఆయనతో మాట్లాడదాం, బోల్డెన్ విశేషాలు తెలుసుకుందాం. సో నమస్కారం అనంత సాయి కృష్ణ గారు. నమస్తే అండి. మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఏంటంటే వైట్ అండ్ వైట్లో వస్తారు. అంటే 20 years నుంచి కూడా స్పిరిచువల్ ప్రొఫెషన్లోనే ఉన్నారు. మీరు ఎప్పుడు వీడియోస్ స్టార్ట్ చేసినా కూడా విశ్వం అంటారు, పంచభూతాలు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంకితం అయిపోయారు పంచభూతాలకి. మాకే కనిపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అంటుంటారు స్పిరిచువల్గా వెళితే డబ్బులు వస్తాయా, కార్లు వస్తాయా, మంచి లైఫ్ వస్తుందా అని క్వశ్చన్ అయితే చేస్తారు. అలా క్వశ్చన్ చేసే వాళ్ళకి యాజ్ ఏ స్పిరిచువల్ పర్సన్, నాట్ ఏ గురు, సే సంథింగ్. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా, స్పిరిచువల్ జర్నీలో ఎంట్రీ అయితే డబ్బులు వస్తాయా, కార్లు వస్తాయని. ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే స్పిరిచువల్లోకి ఎంట్రీ అవుతాడో బయట మనం చూసే విధానం మారిపోతుంది. ఎప్పుడైతే ఒక దాన్ని మనం బయట చూసే విధానం మారిపోతుందో అక్కడ దాన్ని మనం ఎలా చూస్తామంటే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో చూడం. ఎలా చూస్తామంటే నేను ఈ అనంత విషయంలో నేను ఎలాగో నాతో ఉన్న చుట్టూ ఉన్నటువంటి జంతువులు అలాగే మనుషులు అలాగే ప్రతి ఒక్కటి ఒకే భావంతో చూస్తాం. ఒకే భావంతో చూసినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావన విధానం అనేది మారిపోతుంది. అప్పుడు ఏముంటుందంటే అల్టిమేట్గా మనిషి కోరుకున్న డబ్బు వస్తుంది, మనిషి కోరుకున్న ఆరోగ్యం వస్తుంది, సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎవరైతే స్పిరిచువల్ జర్నీకి అసెండ్ అయింటారో వాళ్ళ యొక్క ఫ్యామిలీలో చూడండి, వాళ్ళ యొక్క రిలేషన్, కమ్యూనికేషన్ బాగుంటుంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. దానికి నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్కు 100% స్పిరిచువల్ జర్నీ అనేది కంపల్సరీ తీసుకోవాలి. స్పిరిచువల్ జర్నీ ఎప్పుడైతే తీసుకుంటో సత్యం అనేది బోధపడుతుంది. ఒక వ్యక్తికి సత్యం బోధపడినప్పుడు అక్కడ ఏమవుతుందంటే దుఃఖం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ప్రతి ఒక్కదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడు. ఓకే. సో మనకి డబ్బు రావాలన్నా, మనకి డబ్బు కావాలన్నా విశ్వంలో అంటే విశ్వానికి ఎంత దగ్గరగా ఉండాలి? అసలు బేసిక్గానే విశ్వ సిద్ధాంతం అని ఒకటి ఉంటుందంట. అసలు ఆ సిద్ధాంతం ఏంటి తెలియజేస్తారు? ఇప్పుడు విశ్వానికి ఎంత దగ్గరగా ఉండాలనేది కాదండి, పూర్తిగా విశ్వంలో మమేకమైపోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం విశ్వం అంటే పంచభూతాలతో కూడుకొని మమేకమై ఉన్నదని. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి తన పక్కన ఉన్న కొద్దిసేపు ఫ్రెండ్స్ ఉంటారు, రిలేషన్ ఉంటారు, తర్వాత జాబ్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఉంటుంది, వ్యాపారం చేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఉంటుంది. కానీ అల్టిమేట్గా ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనిషి సింగిల్గా ఉంటాడు. మనిషి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా తన చుట్టూ పంచభూతాలు అనేటివి 100% ఉంటాయి. మనిషి జన్మ తీసుకున్నప్పటి నుండి చివరి శ్వాస వరకు పంచభూతాలతో మమేకమై అనుసంధానమై జీవిస్తాడు. కానీ ఈ పంచభూతాలతో మమేకమైతే మన యొక్క సమస్యలు ఎలా తీరుతాయి అనేది మనిషికి తెలియదు. దానికి మనిషికి ఇన్ని కష్టాలు. మీరు అడిగారు కదా విశ్వం యొక్క సిద్ధాంతం ఏంటనేది. విశ్వం విశ్వం మనకి ఎలాగుంటుందంటే మీరు ఏది అడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, బట్ మీరు అడిగే విధానం తెలుసుకోండి అంటుంది. విశ్వం యొక్క సిద్ధాంతం ఏంటంటే ఫస్ట్ నమ్మండి, ఫస్ట్ అడగండి, తర్వాత నమ్మండి, తర్వాత పొందండి అంటుంది. ఎందుకంటే విశ్వానికి మాటలు రావు. మనం ఏదైతే అల్టిమేట్గా మన యొక్క ఆలోచనల ద్వారా విశ్వంతో మమేకమవుతామో 100% ఈ విశ్వం అనేది మనకి ఇచ్చి తీరుతుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ అడుగుతున్నాము, తర్వాత నమ్మడం లేదు. ఒకటి అడిగిన తర్వాత ఖచ్చితంగా నమ్మాలి. ఇప్పుడు చూడండి, ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలకు స్కూల్లో ఏదో బుక్స్ కానీ, పెన్ను కానీ, పెన్సిల్ కానీ టీచర్స్ ఏదో ఒకటి చెప్పారనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి చెబుతారు నాకు ఇది రేపు కావాలి తీసుకురండి అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ పేరెంట్స్కి చెప్పి దాని గురించి ఆలోచన చేయడం మర్చిపోతారు. కానీ మళ్ళీ ఎప్పుడు అడుగుతారు, తిరిగి మరుసటి స్కూల్కి వెళ్ళేటప్పుడు అడుగుతారు, డాడీ నాకు ఇది తీసుకొచ్చావో, మమ్మీ తీసుకొచ్చింది అంటే. అక్కడ పిల్లోడు యొక్క మనస్తత్వం చూడండి, మా డాడీకి నేను చెప్పాను, మా మమ్మీకి నేను చెప్పాను, వాళ్ళు తీసుకొని ఇచ్చేస్తారు, ఆ నమ్మకం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇప్పుడు చాలా మాట్లాడుకుంటుంటారు, చిన్నపిల్లలు భగవంతునితో సమానం. ఎందుకంటే పిల్లల యొక్క ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి. దానికి పిల్లలు ఏది కోరుకున్నా వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఒక ఆలోచన చేసినప్పుడు, ఒకటి వేరే వాళ్ళు అడగాలనుకున్నప్పుడు దానికి రెండో క్వశ్చన్ ఉండదు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, పిల్లలకి ఏమైనా గాయాలైనా, తర్వాత చిన్న జలుబు, దగ్గు ఇలాంటివైనా కూడా తొందరగా తగ్గిపోతాయి. ఎందుకంటే దాని గురించి 10 మందితో డిస్కషన్ చెయ్యరు, ఒకటి దాని గురించి బాధపడరు. పిల్లోడికి దెబ్బ తగిలింది అనుకోండి, ఒక 1 hour 2 hours తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు.
దానిపైన దృష్టి ఉండదు. కాబట్టి పిల్లలకు తొందరగా తగ్గిపోతుంది. పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అడుగుతున్నారు కానీ నమ్మడం లేదు. ఇప్పుడు నాకు హెల్త్ బాగలేదు, అది యూనివర్స్కి చెప్పుకోవాలి, చెప్పేస్తాడు. కానీ ఈ యూనివర్స్కి చెప్పడం వల్ల నా హెల్త్ బాగవుతుంది, నా దగ్గరికి డబ్బు వస్తుందని నమ్మడం లేదు కాబట్టి విషయం అనేది మనకి రిజల్ట్ ఇవ్వడం లేదు. ఓకే. ఏదైనా కూడా ఎలా ఉండాలంటే విషయం దగ్గరికి వచ్చేలోపు మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని పూర్తిగా నమ్మండి. ఎప్పుడైతే మనము పర్ఫెక్ట్గా నమ్మగలుగుతామో అప్పుడు యూనివర్స్ అనేది 100% మనకి ఇచ్చి తీరుతుంది. యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే ప్రతిదాన్ని తదాస్తు అని ఇవ్వడం ఒకటే యూనివర్స్కి తెలుసు. ఓకే. బట్ మనకేం తెలియదంటే అడగడం తెలుసు, నమ్మడం తెలియదు, కాబట్టి పొందడం లేదు. సూపర్. అంటే ఇప్పుడు విశ్వం సిద్ధాంతం అంటేనే ఈ 3 విషయాలు, రైట్? 100% అండి. అడగండి, నమ్మండి, యూనివర్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. సక్సెస్ కూడా మనకు తెలుస్తుంది. సక్సెస్ కూడా తెలుస్తుంది. ఓకే.